వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. ఏదైనా సరే ప్రభుత్వం ఒక పథకం పెట్టినప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు దాని ద్వారా కోట్లాది మంది ప్రజలకు లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అలా ప్రభుత్వం ముందుకెళ్లే ప్రతి పథకంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ ఎంతో కొంత డబ్బు దురుపయోగం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అది ఒక స్థాయిని దాటి వెళ్ళినప్పుడు దాన్ని స్కామ్ అని అంటారు. అలాంటి స్కాము నిజంగానే దేశం నివ్వెరపోయేలాంటి ఒక స్కామ్ నేను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇదేదో నా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాదు, ఇది డైరెక్ట్గా కాగే ఆ స్కామ్కు సంబంధించిన అంశాలని బయటపెట్టింది. అంటే అది కూడా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరించే, తప్పు జరిగిందని చూపించే ఒక వ్యవస్థగా మనందరికీ తెలుసు. ఇక కాగ్ రిపోర్ట్ చెప్పిన అంశాలని మనకు విన్న తర్వాత స్కామ్ని ఇలా కూడా చేయొచ్చా అనే ఒక ఆలోచన కలిగేలాగా, ఆశ్చర్యం కలిగేలాగా ఆ అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి. నేను చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, అందులో ముఖ్యంగా యువతకు సంబంధించిన ఏదైనా అంశాలని తీసుకున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు అది హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది దేశ ప్రగతికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది కూడా దాన్ని ఓకే అంటూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి, ఆ స్కామ్ ఏంటి, ఆ స్కామ్ని ఎలా నడిపించారు, కాగ్ దాన్ని ఎలా పట్టుకుంది, ఈ విషయాన్ని మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాము. ఆ ఫస్ట్ క్వశ్చన్ మనకి ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఉద్దేశం ఏంటి, అసలు దాన్ని PMKVY అంటారు, దాన్ని పెట్టిన ఖర్చు ఎంత, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను అన్నట్టుగా ఏదైతే దేశవ్యాప్తంగా యువత ఉన్నారో ఆ యువతకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పడం అన్నదే ఈ పథకానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం. మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాము, ఎడ్యుకేషన్ అన్నది థియరిటికల్ పార్ట్లో బాగానే ఉంటుంది కానీ బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వాళ్ళ స్కిల్ సెట్ అన్నది ఇవాళ ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదనే కారణంతో చాలామందికి ఉద్యోగాలు రాకుండా వెళ్ళిపోతుంటాయి. అంతేకాకుండా స్వయంగా ఉపాధి కల్పించుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి స్కిల్ సెట్ లేకపోవడం వల్ల వాళ్ళు సొంతంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, లేదా చిన్నపాటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పరిస్థితుల్లో ఈ స్కిల్ నేర్పే ఒక నైపుణ్యాన్ని నేర్పే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీనికోసం స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం అనేది దీని పూర్తి ఉద్దేశం. దీనికోసం 2015లో కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా శిక్షణ పూర్తి చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా చెప్పారు. ఈ మొత్తం 2015 నుంచి 2027 మధ్యలో ఈ పథకం దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టారు. ఈ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 95 లక్షల మందికి దీని ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దీంతో కొంత డబ్బులు కూడా పే చేశారు. వీటిని చేయడం కోసం అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ట్రైనింగ్ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేశారు. 95 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలాగా దీన్ని మొత్తాన్ని డిజైన్ చేయడంతో మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అడ్వాంటేజ్గా మారుతుందని ప్రతి ఒక్కరు భావించారు. ఆ నేపథ్యంలోనే 95 లక్షల మందికి ఈ ఉపాధిని కల్పించేందుకు దీనికోసం చేశారు. దానికోసం అలా ఎవరెవరైతే 95 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 500 రూపాయల చొప్పున వాళ్ళకి పేమెంట్ చేసినట్టుగా కూడా పేమెంట్ చేయడానికి ఇది ఉద్దేశించబడింది. దానికోసమే దాదాపు 10,000 కోట్లకు పైగా డబ్బుల్ని దాని మీద స్పెండ్ చేశారు. 10,000 కోట్ల రూపాయలతో 95 లక్షల మందికి ఉపాధి కల్పించుకోవడానికి కానివ్వండి, లేదా ఈ స్కిల్ సెట్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించడానికి కానివ్వండి ఆ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో దీనికోసం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో దీన్ని అమలు పరిచారు. ఆ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా దశాబ్దం తర్వాత కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో అక్కడ మనకు సెకండ్ క్వశ్చన్ వస్తుంది, నిజంగానే కాగ్ రిపోర్ట్ అన్నది ఏం చెబుతోంది అన్నది మన సెకండ్ క్వశ్చన్. ఏదైతే కాగ్ రిపోర్ట్ చెప్పిన అంశాలను మనం చూస్తే ఒక్కొక్కరికి మతి పోతుంది అన్నదైతే ఖచ్చితంగా చెప్పాలి. ప్రభుత్వ నిధులు సరైన విధంగా ఖర్చు అయ్యాయా లేదా అన్న దానిపై స్వతంత్రంగా ఇది ఆడిట్ చేసింది. ఖర్చుల్లో పారదర్శకత ఉందా లేదా అన్నది అది చెక్ చేసే ప్రయత్నం చేసింది. నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఖర్చులు ఏమైనా ఉన్నాయని చెప్పి దాన్ని కూడా గుర్తిస్తుంది. ఇక అసంతృప్తిగా ఏదైతే మిగిలిపోయినాయో లేదా ఆలస్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ కాగ్ రిపోర్ట్లు బయటపెడతాయి. లెక్కల్లో ఉన్న లోపాలు, డేటాల్లో ఉన్న అసంగతులను ఇది చూపిస్తుంది. దీని ద్వారా పాలనలోని వ్యవస్థాత్మక లోపాలపైన ఇది హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాగ్ రిపోర్ట్ అసలు ఏం తేల్చింది,
ఇక్కడే మనకు బ్లాంక్ అయ్యే విషయాలు, అంటే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలుస్తాయి. జస్ట్ ఒక క్యాల్కులేషన్ వేద్దాం మనం. 95 లక్షల మంది ఈ పథకం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నారు అంటే దానికి సంబంధించి ఒక్కొక్కరు 500 రూపాయలు చొప్పున పే చేసిన నేపథ్యంలో ఆ పే చేసే సందర్భంలో ఒక రూల్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అదేంటంటే ఆ డబ్బులు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలి అని, దానికోసము అకౌంట్ నెంబర్స్ ఇవ్వాలి అని. ఒక చిన్న క్యాల్కులేషన్, ఎంతమంది అకౌంట్ నెంబర్లు రాయకపోయి ఉండొచ్చు? ఒక 9,000 మంది, 90,000 మంది, పోనీ 9 లక్షల మంది. 10% దాంట్లో రాయలేదని అనుకుంటారేమో. కాదు, అది పూర్తిగా డిఫరెంట్గా 90 లక్షల మంది వాళ్ళ అకౌంట్ డీటెయిల్సే ఇవ్వలేదు అన్న విషయము ఈ కాగ్ అనేది బయటపెట్టింది. అంటే 90 లక్షల మంది దీన్ని ఉపయోగించుకున్నారు, 90 లక్షల మంది, కానీ దాని 90 లక్షల మంది వాళ్ళ అకౌంట్ నెంబర్సే రాయలేదు. ఇక అలా రాసిన 5 లక్షల మందిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, 12,000 మంది పైగా వాళ్ళు రిపీటెడ్ నెంబర్స్ ఉన్నాయి. మరో 50,000 మంది దాదాపుగా 12345 11111 లేదా abc@gmail.com అని చెప్పి ఇలాంటి ఫేక్ నెంబర్సు లేదా సంబంధం లేని నెంబర్స్ ఇచ్చారు. అది జస్ట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్లింగ్ అన్ అప్లికేషన్. అలా చేసి వాళ్ళు కూడా అక్కడ దాన్ని తప్పుదోవ పట్టించారు. అంటే 95 లక్షల మంది ఇక్కడ చేస్తే ట్రైనింగ్ ఇచ్చామని చెబితే అందులో 90 లక్షల మంది అసలు వాళ్ళ అకౌంట్ నెంబర్ లేదంటే ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ తర్వాత దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదేంటంటే ఏదైతే ఆధార్ కార్డులు ఉన్నాయో ఆధార్ కార్డు బేస్డ్గా ఆధార్ కార్డుకి ఏదైతే ఆల్రెడీ లింక్ అయిన మొబైల్ నెంబరు, దాని లింక్ అయిన అకౌంట్ నెంబర్తో ఈ డబ్బులు మేము డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసాము అన్నారు. అది కాసేపు నిజం అనుకుందాం. అలా చూసినా సరే ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేటప్పటికి 64 లక్షల మందికి మాత్రమే దీనికి సంబంధించిన డబ్బులు వెళ్ళే అవకాశం ఉంది అన్నది. ఇంకో 31 లక్షల మందికి అసలు డబ్బులే వెళ్ళలేదు. ఈ 64 లక్షల మంది ఎంతకెళ్ళలేదో తెలియదు ఇంకా. బట్ 31 లక్షల మందికి అసలు వెళ్ళే అవకాశం లేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి అసలు అకౌంట్ నెంబర్స్ కానివ్వండి, లేకపోతే వాటికి ఇది కనెక్ట్ అయ్యలేదు. ఆధార్ కార్డుకి అకౌంట్ నెంబర్కి కనెక్షన్ లేని అకౌంట్ నెంబర్లు 31 లక్షలు వాళ్ళు తేల్చారు. సో ఆ విధంగా చూసినా సరే దీంట్లో అర్థం కావట్లేదు. సరే, ఇక కాగ్ రిపోర్ట్లో బయటపెట్టిన అతిపెద్ద సమస్యలు ఏంటంటే, ఒకటి ఏదైతే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న అంశాలన్నింటిలో 500 రూపాయలు వెళ్ళలేదు అనే దానికన్నా ఆడిట్ రిపోర్ట్ చేసినట్టుగా చేసిన నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అవేంటంటే, కొన్ని కంపెనీలు ఒకే ఫోటోని వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఫోటోలు అప్లోడ్ చేసేసారు. ఒకే లెటరు, ఒకే సంతకము, కానీ ఫోటోలు మార్చి వాళ్ళు 3 వ్యక్తులు అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతిరోజు అటెండెన్స్కి సంబంధించిన ఫోటోలు పెట్టాలి, అవి కూడా ఫేక్ ఫోటోలు అప్లోడ్ చేసేసారు. ఓవైపు డాక్టర్లకు సంబంధించిన ఒక ఫోటోని తీసుకొచ్చి వాళ్ళకు మీడియా మీద అవగాహన కల్పించినట్టుగా, స్కిల్ డెవలప్ చేసినట్టుగా ఫోటోలు అప్లోడ్ చేశారు. ఇలా అప్లోడ్ చేసిన ఫోటోస్ అన్నీ కూడా ఫేక్ అందేలే, అన్నీ కాదు దాదాపుగా. ఇక వీటిని వెరిఫై చేసి ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళు ఒకే రోజు 7-8 రాష్ట్రాల్లో తిరిగి ఫైనల్ చేసినట్టుగా, కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చేశారు. అంటే అక్కడ కూడా అవినీతి దాంట్లోకి యాడ్ అయిపోయింది. ఇదంతా ఒక సంస్థాగతంగా జరిగిన ఒక తప్పుగానే మనందరం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది, ఇంత పెద్ద స్కామ్ జరిగిందని మనం మాట్లాడుకుంటున్నాము, 95 లక్షల మందికి జరిగింది అని. అలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల లెక్క ఏంటి అన్నది మన నెక్స్ట్ క్వశ్చన్గా మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే మాత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి కాగ్ నివేదికలో కొన్ని కీలకమైన అంశాలను అది చెప్పే ప్రయత్నం చేసింది. మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవానికి ఎక్కువ మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండింది. కానీ అక్కడ ఉన్న రిక్వైర్మెంట్కి వీళ్ళు కేటాయించిన దానికి అసలు సంబంధం లేదు. 2.5 లక్షల మందికి మాత్రమే అక్కడ స్కిల్కి సంబంధించిన విషయాలు చేశారు అన్నది అక్కడ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక అదే సందర్భంలో తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. తెలంగాణ పూర్తిగా అక్కడ విస్మరించారు అన్న ఆరోపణలు కూడా మనకి ఆ కాగ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ అవినీతి జరిగింది అన్నది మనకు అర్థమైనప్పుడు ఆ అవినీతిలో ఆంధ్ర అలాగే తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా ఖచ్చితంగా మిళితమై ఉంటాయి. అలాంటి మిళితమైన అంశాలే మనకి ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఓవరాల్గా 95 లక్షల్లో 90 లక్షల మందికి ఇలా జరిగింది అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన వాటిలో కూడా 90% వరకు అలాంటి తప్పులే జరిగి ఉండే అవకాశం ఉందన్నది కాగ్ కూడా తన అభిప్రాయంలో వ్యక్తం చేసింది. ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవసరానికి మించి అవసరానికిను వాళ్ళు కేటాయించిన నిధులకి వ్యత్యాసం చాలా భారీగా ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా 2015 నుంచి 2019 వరకు, 2015లో స్టార్ట్ అయిందంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది.
అలా చూసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు రావాల్సిన అవసరం ఉంది, కానీ బట్ ఆ వైపుగా అడుగులు పడలేదు అన్న విషయం కూడా అర్థమవుతుంది. సో అప్పుడు కలిసి పోటీ చేశారు, గెలిచి అధికారాన్ని అనుభవించారు. ఆ నేపథ్యంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆ నిధులను తెచ్చుకోవడంలో విఫలమైంది అన్న ప్రశ్న కూడా మనకు కనిపిస్తుంది. ఆ వచ్చిన వాటిలో కూడా ఎంత అమౌంట్ మిస్యూజ్ అయింది అన్న విషయానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది. మొన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది కూడా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే. కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి దీనికి సంబంధం లేదు, కానీ ఇక్కడేమో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక విషయం కనిపిస్తుంటే అక్కడేమో అసలు దాంట్లో తప్పులు జరగలేదు అని చెప్పేసి కోర్టులో ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేసారు చంద్రబాబు నాయుడుకి క్లీన్ చిట్ ఇచ్చిన అంశానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు పరుల చేతిలోకి వెళ్ళిపోయిన దానికి కాగ్ రిపోర్ట్ ఇంత క్లియర్గా నెంబర్స్తో సహా ఇచ్చినప్పుడు ఏం జరిగింది అన్నదైతే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ ఇప్పుడు మెదులుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతోందన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని అడుగుతోంది. ఇక అవినీతి రహిత పాలన చేస్తానంటూ ఎప్పటి నుంచో ఎన్డీఏ ఈ మాట చెప్తూనే ఉంది. ఎన్డీఏ చెప్పిన దాంట్లో అసలు ఇప్పుడేమంటుంది అన్నదే నెక్స్ట్ క్వశ్చన్. ఇక ఎన్డీఏకి సంబంధించి ఎప్పుడు బీజేపీ కానివ్వండి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చెప్పేది ఏంటంటే అవినీతిపై జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉందని చెప్పేసి ఎప్పుడు కేంద్రం చెబుతూ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదేంది, ఇక ఈ గవర్నెన్స్ ద్వారా మానవ జోక్యాన్ని తగ్గించామని కూడా వివరిస్తుంది. జీఈఎం పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని కూడా ఎప్పటికప్పుడు కేంద్రం చెప్తూ ఉంటుంది. ఇక ఆర్టీఐ కానివ్వండి లోక్పాల్ లోకాయుక్త వంటి వ్యవస్థలు అవినీతి నియంత్రణకు చాలా గట్టిగా పనిచేస్తున్నాయని కూడా చెప్తుంది. అవి సరిపోవన్నట్టుగా సోషల్ ఆడిట్లో డిజిటల్ ట్యాకింగ్ నిధుల ద్వారా నిధుల పర్యవేక్షణ జరుగుతోందని చెప్తుంది. కాగ్ లాంటి స్వతంత్ర సంస్థలు ఈ పారదర్శక పాలనకు నిదర్శనం అని చెప్పి కేంద్రం వాదిస్తోంది. కానీ కాగ్ రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 95 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఒక ప్రోగ్రామ్ని వర్కౌట్ చేస్తే అందులో 90 లక్షల మందికి సంబంధించిన అంశాలు వివరాలు ఏవి సరిగా లేవు అన్నది. దాన్ని బట్టి చూస్తే ఆ స్కిల్ పేరుతో స్కామ్ ఎంత జరిగింది అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి మందిని వదులుతున్న ప్రశ్న. అలా అని కనీసం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యూనిట్లైనా స్టార్ట్ అయినాయి అంటే కాగ్ రిపోర్ట్ కోసం ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేసిందో చాలా చోట్ల అయితే అప్పటికే మూతబడిన కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించామని చెప్పి లెక్కలు రాశారు. అసలు ప్రారంభం కాని కొన్ని కంపెనీలలో వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నట్టుగా కొన్ని రాశారు. 10 మంది జాయిన్ అయిన చోట 50 మంది నెంబర్స్ చూపించి అక్కడ కూడా దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఏ విధంగా చూసినా సరే ఇక్కడ తప్పు జరిగింది. ఆ తప్పుని కప్పిపుచ్చుకునే క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నదైతే మనం చూడాలి. ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే స్కిల్ అన్నది ఖచ్చితంగా స్కామ్గా అయితే మారింది. ఆ స్కామ్ ద్వారా 10,000 కోట్ల రూపాయల్లో కనీసం 90% నిధులు పక్కదారి పట్టాయి అన్నది, కానీ అది ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అన్నది మాత్రం తర్వాత తేలాల్సిన అవసరం ఉంది. సో ఇది స్కిల్ స్కామ్ సంబంధించిన లెక్క.